హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లింకి బ్లాగ్స్. మనం ఈరోజు వేరే కంట్రీ వెళ్తున్నాము అనమాట. అది కూడా పల్సర్ బైక్ మీద వెళ్తున్నాము. కొలంబియా నుంచి మనం వెనిజులా కంట్రీ అయితే వెళ్తున్నాం అనమాట. నిజంగా అమేజింగ్ ట్రిప్. మన సంతామాటా టు రియోచా టు పరాగోషాన్ వరకు వెళ్తున్నాము అనమాట. అక్కడ మనకి బోర్డర్ ఉంటుంది. ఇక ఈ ట్రిప్ చాలా అమేజింగ్గా ఉండబోతుంది అనమాట. చూసారా, సంతామాటా నుంచి మనకి రియోచా నుండి పలమేనో, ఇది తర్వాత పరాగూషాన్ అనమాట. ఇది రూట్ మ్యాప్. మనం 7 hours అయితే మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇది సంతామాటా వచ్చాము. మనం బరంక్యా నుంచి ఇప్పుడు సంతామాటా వచ్చాము అనమాట. మనకి సంతామాటా బరంక్యా నుంచి 2 hours 2.5 hours జర్నీ ఉంటుంది. చూసారా రూట్ మ్యాప్ ఇది. ఈ ట్రిప్ చాలా అమేజింగ్గా ఉండబోతుంది అనమాట. మనం ఇప్పటివరకు అయితే వేరే కంట్రీ వెళ్ళలేదు బైక్ తీసుకొని. ఫస్ట్ టైం మనం ఒక పల్సర్ బైక్ తీసుకొని అయితే వేరే కంట్రీ వెళ్ళొచ్చాము. అది నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ మనం మాటలో చెప్పలేమన్నమాట. అంత మంచి ఎక్స్పీరియన్స్. ఒక తెలుగువాడు ఒక పల్సర్ బైక్ తీసుకొని వేరే కంట్రీ దాటారు అంటే నిజంగా అది అమేజింగ్ అనమాట. చాలామంది చాలా స్పోర్ట్స్ వెహికల్స్, ఇంకా తర్వాత ఎక్కువ సీసీ 500cc 600cc బైక్స్ వేసుకొని వేరే కంట్రీస్ తిరగడం మనం చూసాము. కానీ 180cc బైక్ తీసుకొని వేరే కంట్రీ వెళ్ళిన ఫస్ట్ తెలుగు పర్సన్ అయితే మనమే ఉండొచ్చు. ఇక చాలామంది బైక్స్ తీసుకొని వెళ్తూ ఉంటారనమాట రైడ్కి. అది ఇక్కడ ఒక హాబీ లాగా ఉంటుంది. వీకెండ్స్ వస్తే చాలామంది బైక్స్ తీసుకొని ఇక్కడున్న టూరిస్ట్ ప్లేసెస్కి విజిట్ చేస్తూ ఉంటారనమాట. ఇది కపుల్ రైడింగ్ అనమాట. వీళ్ళంతా ఒక బ్యాచ్గా వచ్చారు. ఇక్కడ మనకి ఇండియాలో గుర్రాలు లేవు, కానీ ఇక్కడ ఇంకా గుర్రాలు వాడతారనమాట బాగానే. ఇక్కడ మనకైతే 12 అయింది. మనం కొంచెం స్నాక్స్ ఏమన్నా తీసుకుందాము. కొంచెం అలసిపోయాయి అనమాట. ఒక 3.5 hours 4 hours నుంచి మనం రైడ్ చేస్తున్నాము. ఇక్కడ మనం కొంచెం రిఫ్రెష్మెంట్స్ కోసం అనేసి ఆగామన్నమాట. ఇది ఎక్కడుందంటే బురితకా దగ్గర మనం కొంచెం సేపు ఆగాము. సంతామాటా క్రాస్ అయిపోయి తైరోనా క్రాస్ అయిపోయి బురితకా వచ్చామన్నమాట. ఆల్రెడీ బురితకా వీడియో నేను అప్లోడ్ చేశాను, ఛానల్లో చూస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా అమేజింగ్ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమి దొరకవు, ఏం తిన్నా ఇవే తినాల్సిందే. ఇక మనకి దొరికింది తినడం తప్పించి మనం ఏం చేయలేము. ఇక్కడ ఓన్లీ బ్రెడ్, ఈ కూల్ డ్రింక్స్, లేకపోతే ఎనర్జీ డ్రింక్స్, లేకపోతే జ్యూసెస్ తప్పించి మనకి ఏమీ దొరకవు. ఆ లోపల కొంచెం చీజ్ పెట్టేసి ఒక టమాటోస్ పెట్టేసి ఇచ్చేసాడు. ఇది మ్యాంగో జ్యూస్ అనమాట, మ్యాంగో విత్ మిల్క్. మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎండ అయితే మామూలుగా లేదనమాట. ఈరోజు ఫుల్ అంటే ఫుల్ ఎండగా ఉంది. ఈ బ్రిడ్జ్ దగ్గర ఒక రివర్ ఉందన్నమాట. నిజంగా ఎంత బాగుందో. అది కూడా మనం షూట్ చేసాము. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను.
ఎండ చూసారా ఎలా కనిపిస్తుందో. యాక్చువల్గా ఇప్పుడు రైనీ సీజను, మొన్నటిదాకా రైన్స్ పడినాయి కానీ ఇప్పుడు ఎండగా ఉంది. నిజంగా నాకు ఈ సీ అయితే చాలా నచ్చింది. ఈ వ్యూ అయితే ఇటు సైడ్ మనం ఉన్నాము, అటు సైడ్ వచ్చేసి యుఎస్ఏ వస్తుందన్నమాట. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. మనం సౌత్ అమెరికాలో ఉన్నాము, అటు సైడ్ నార్త్ అమెరికా ఉంటుందన్నమాట. చాలా బాగుంది ఈ రోడ్ ట్రిప్ అయితే మాత్రం. మధ్య మధ్యలో సముద్రాలు, ఫారెస్ట్, కానీ ఒక 100 కిలోమీటర్స్ వరకు అయితే మాత్రం మొత్తం డిసైడ్ అనమాట. అసలు ఏమీ లేదు, అన్ని ముళ్ళ కంపలు. అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఎప్పుడు అయిపోతుందా ఈ రోడ్ అనిపించింది. ఆ రోడ్ మాత్రం అలా ఉంది. రియోచా దగ్గర నుంచి రోడ్ అస్సలు రోడ్ బాగుంది కానీ వెదర్ అస్సలు బాగాలేదన్నమాట. మొత్తం ముళ్ళ కంపులు, అసలు ఏమీ బాగాలేదు అక్కడ రోడ్డు. రియోచా తర్వాత చాలా అమేజింగ్ వ్యూ కదా. ఇక్కడ కొంతసేపు మనం చూసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఈ కొండ కనిపిస్తుంది కదా, దాని పైన మొత్తము బనానా ప్లాంట్స్ అన్నమాట. నిజంగా అక్కడ ఎలా వచ్చాయి అవి నాకు అర్థం కాలేదు, కానీ మొత్తం బనానా ప్లాంట్స్ ఉన్నాయి. ఆ కొండ మొత్తం బనానా ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. ఈ రియో మనకి బుర్రితక రియో కిందకే వస్తుంది అన్నమాట. మనం ఇంకా పరాగుజాన్కి 88 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. మనం ఇప్పుడు రియోచాన్ వచ్చామన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ నేనైతే వీడియో తీసాను, అది మీకు నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. అది కూడా చాలా అమేజింగ్ టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి పరాగుజాన్ వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఆఫ్టర్నూన్ 3 o'clock అయిపోయింది అనమాట. ఇక మనకి లంచ్ టైం దాటిపోయింది. ఇక ఇక్కడ ఆగేసి మనం ఇక్కడ ఇంటి దగ్గర నుంచి రోటీస్ చేసుకొచ్చాను నేను, అవి తినేసాము. మన ఇండియన్స్ కూడా అలవాటు ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏదైనా యాత్రలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక స్నాక్స్ చేసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. అలాగే నేను రోటీస్ చేశాను. ఇంకా ఆయన అలసిపోయాడు. ఇక్కడ రోటీస్ తినేసి కొంతసేపు కూర్చునేసి మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయి పరాగుజాన్ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఏమీ ఉండదు, అసలు మొత్తం డిసర్ట్ అనమాట. అసలు ఎలా ఉంటుందంటే మొత్తం ముళ్ళ కంపలు, ఎండ. నిజంగా చాలా అంటే చాలా అనీజీగా అనిపించింది. మనం పరాగుజాన్ వచ్చేసాము. ఇది ఎక్కడో తెలుసా, ఇది ఏంటో తెలుసా? ఇమిగ్రేషన్. వెనిజులా ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చామన్నమాట మనము. ఇది వెనిజులా ఇమిగ్రేషన్. మనము కొలంబియా బోర్డర్ దాటేసాము. ఇప్పుడు మనం కొలంబియా బోర్డర్ దాటేసి మనము వెనిజులా బోర్డర్లోకి వచ్చేసాము అనమాట. వేరే కంట్రీ వచ్చేసాము మనం బైక్ వేసుకొని. ఇది పల్సర్ బైక్ అనమాట. పల్సర్ 180cc బైక్ వేసుకొని మనము వెనిజులా కంట్రీ వచ్చాము. నిజంగా నాకైతే చాలా 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 అమేజింగ్గా అనిపిస్తుంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నిజంగా. ఇది వెనిజులా ఫ్లాగ్ అనమాట. ఇది వెనిజులా బోర్డర్. నేను బోర్డర్ ఎప్పుడు చూడలేదు ఇప్పటిదాకా. బోర్డర్ అంటే ఇలా ఉంటుందా అనిపించింది నాకు. అటు సైడ్ ఏమో కొలంబియా ఇమిగ్రేషన్ ఉంది, ఇటు సైడ్ వెనిజులా సైడ్ ఏమో వెనిజులా ఇమిగ్రేషన్ ఉంది. అటు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ, ఇటు నుంచి వచ్చేవాళ్ళు అక్కడ మొత్తం స్టాంపింగ్స్ వేసుకోవాలన్నమాట. ఇది బోర్డరు చెక్ చేస్తున్నారు. అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళ పాస్పోర్ట్ స్టాంపింగ్ ఉందా లేదా అని చెక్ చేసి పంపిస్తున్నారు ఇక్కడ పోలీసులు. ఎండ అయితే అదిరిపోతుంది అనమాట. మనం నెక్స్ట్ వెనిజులా లోపల సిటీని షూట్ చేద్దాము. అది కూడా మీకు తొందరలోనే నేను ప్రజెంట్ చేస్తాను. కొన్ని ఇష్యూస్ వల్ల మనము ఇంకా లోపలికి వెళ్ళలేకపోయాము. బోర్డర్ అయితే క్రాస్ చేసాము.
every heart. సన్ రైజెస్ చూసారు ఎలా ఉన్నా చాలా హార్డ్ అనమాట, చాలా హార్డ్ గా ఉంది. And nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy ఇక్కడ ఇది వచ్చేసి కొలంబియా ఇమిగ్రేషన్ అన్నమాట. is come, let earth receive her king. Let every heart prepare him room, and heaven and ఈ ఎక్స్పీరియన్స్ మన ఆన్వర్డ్స్ లో అస్సలు అయితే చెప్పలేము. and heaven and nature sing. ఇక్కడ కొలంబియా ఇమిగ్రేషన్ అయితే ఉంది. ఈరోజు మొత్తానికి మనం కొలంబియా ఇటు సైడ్ ఉంది, అటు సైడు వెనిజులా ఉందన్నమాట. మనం క్రాస్ అవుదామని చూసాము, కానీ మన దగ్గర వీసా లేదు. వీసా ఇవ్వడానికి ఈరోజు సెలవు దినం అన్నమాట. ఇక్కడ రేపొద్దున అప్లై చేసుకుందామని అనుకుంటున్నాము. రేపొద్దున వేరే సిటీ వెళ్ళి అక్కడ వీసా అప్లై చేసుకొని మనం ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోవడం. ఈ డోర్ దాటిపోతే అంతే వెనిజులా అన్నాయి. జస్ట్ మనం ముందు మధ్యలో ఉన్నాం, బోర్డర్లో ఉన్నాం, కరెక్ట్గా బోర్డర్. కుడి కాలు ఎట్టేస్తే కొలంబియా, ఎడం కాలు ఎట్టేస్తే వెనిజులా. ఆ రేంజ్లో ఉన్నాం అన్నమాట మనం. దీనికోసం చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాం. ఈరోజు మనం బైక్ వేసుకొని ఆల్మోస్ట్ 350 కిలోమీటర్ ట్రావెల్ చేసుకొని వేరే కంట్రీ 7 అవర్స్ జర్నీ చేసుకొని మన వేరే కంట్రీ దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ చిన్న టూరిస్ట్ కూడా సంబంధించి కొన్ని ఉన్నాయి, వాటిని చూద్దామని వచ్చాము బయటికి. కానీ అనివార్య కారణాల వల్ల మనం ఎంట్రీ కాలేకపోయాము. నెక్స్ట్ టైం మనం ట్రై చేస్తాం మళ్ళీ. ఈ బండి మీద అయితే మనం చాలా అంటే చాలా ట్రిప్స్ వేసామన్నమాట. చివరికి అది కంట్రీ కూడా దాటిచ్చేసింది. నిజంగా పల్సర్ 180 అనమాట. దీని మీద హనుమాన్ స్టిక్కర్ ఉంటుంది. ఆయనే ముందుండి మనల్ని ఎలాంటి ఇష్యూస్ లేకుండా నడిపిస్తూ ఉంటాడనమాట. జై హనుమాన్. నిజంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో అమేజింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.